అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో టెంపుల్ టూరిజానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకునే విషయాల్ని వెల్లడించారు. పర్యాటకానికి పెద్దపీట వేస్తామన్నారు. అందులో భాగంగా టెంపుల్ టూరిజాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పారు. విదేశీ పర్యాటకులు కూడా టెంపుల్స్కి వస్తున్న నేపథ్యంలో టెంపుల్ టూరిజాన్ని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అభివృద్ధికి నోచుకొని ఆలయాల విషయంలో కొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. ఆలయాలన్నీ కూడా అభివృద్ధికి నోచుకుంటాయని ఆశను వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఎక్కడైనా టూరిజం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలి, రోడ్డు కనెక్టివిటీ ఉండాలి, అలాగే అక్కడ ఉండటానికి వసతి సౌకర్యాలు కూడా ఉండాలి. ఈ రకంగా అక్కడ మౌలిక వసతులను అభివృద్ధి చేసినట్లయితే టూరిజం పెద్ద ఎత్తున ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో భారతదేశంలో అన్ని రకాల టూరిజాలకి కూడా అవకాశం ఉంది. ఇక్కడ మెడికల్ టూరిజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది, టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది, అలాగే ఇతర పర్యాటక టూరిజం అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అవకాశం ఉన్న అన్ని రకాల టూరిజం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్తున్నారు. సో ప్రత్యేకంగా టెంపుల్ టూరిజానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము అని చెప్పడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే చాలా ఆలయాలు, ప్రముఖ ఆలయాలు, చాలా పురాతన ఆలయాలు, భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకునే ఆలయాలు చాలా ఉన్నాయి. అలాగే జీర్ణోద్ధరణకు చేరుకున్నటువంటి ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. వాటి డెవలప్మెంట్కి ఇప్పుడు పెద్దపీట పడుతుంది అని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఆశిస్తున్నారు. సో ముందుగా మనం తెలంగాణలో ఎక్కడెక్కడ ప్రముఖ ఆలయాలు ఉన్నాయి, అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, అక్కడ మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం. బాగా డెవలప్ చెందిన ఆలయాలు ఏంటి, ఇంకా డెవలప్ చెందాల్సినటువంటి ఆలయాలు ఏంటి అనేది నేను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన వివరిస్తాను. అయితే మీకు కూడా ఒక విజ్ఞప్తి, మేము చెప్పిన ఆలయాలతో పాటు మీకు తెలిసినటువంటి ఆలయాల వివరాలు కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. అక్కడ ఎటువంటి అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది, మీరు సూచించే అభివృద్ధి ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. వీటన్నిటిని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అవకాశం ఉన్నటువంటి అభివృద్ధి కేంద్రాలు ఏంటి అని ఐడెంటిఫై చేసి వాటిని మీరు కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పినట్లయితే వాటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి నేను ఇప్పుడు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన వివరిస్తాను ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయి, అందులో ప్రముఖ ఆలయాలు ఏంటి, అభివృద్ధి చెందిన ఆలయాలు ఏంటి అనేది. మనకి బాసర సరస్వతి అమ్మవారి ఆలయం బాగా అభివృద్ధి చెందింది. అక్షరాభ్యాసం కోసం ఎక్కువ మంది తమ పిల్లలను తీసుకుని బాసరకి వెళ్తుంటుంటారు. సో బాసర, అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, భద్రకాళి రామప్ప ఆలయం, అలాగే భద్రాద్రి ఆలయం, యాదాద్రి ఆలయం, సీతారామచంద్రస్వామి ఆలయం, అలంపూరు జోగులాంబ ఆలయం, శక్తిపీఠం, అలంపూరు జోగులాంబ శక్తిపీఠం ఉంది. వీటిలో ఇంకా కొండగట్టు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే వేములవాడకి కొండగట్టుకి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిధులను కూడా కేటాయించింది, కానీ అక్కడ విడుదల చేయలేదని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటి అభివృద్ధికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తుందో మనం చూడాలి. ఇక్కడ కొన్ని ఆలయాలు మాత్రమే, బాసర్ లాంటి చోట మాత్రమే కొన్ని వసతులు కనిపిస్తాయి. ఒక 2-3 ఆలయాల చోట్ల మాత్రమే, భద్రాద్రి ఆలయంలో కూడా కొన్ని మనకి వసతులు కనిపిస్తుంటుంటాయి. కానీ మిగిలిన చోట్ల పెద్దగా వసతులు ఎక్కువగా కనిపించవు. అలంపూర్లో కానీ యాదాద్రిని కూడా బాగా డెవలప్ చేశారు. సో యాదాద్రిలో కూడా మనకి వసతులు కనిపిస్తాయి. కానీ సీతారామచంద్ర స్వామి ఆలయం చాలా పురాతనమైన ఆలయం. సో 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయం. అక్కడ కూడా వసతులను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక భద్రకాళి అమ్మవారి ఆలయం సిటీలోనే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ మౌలిక వసతులన్నీ కూడా అభివృద్ధి చెందే ఉంటాయి. ఇక కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రముఖ ఆలయాలు మొత్తం మనకి తెలంగాణలో 16 వరకు ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. అందులో వేములవాడ కొండగట్టుకు ఇంకా అభివృద్ధి చెందాలి, అక్కడ కొన్ని వసతులను కల్పించాల్సిన అవసరం. వేములవాడ ఆంజనేయ స్వామి ఆలయం సుప్రసిద్ధ ఆలయం. విదేశాల నుంచి వచ్చేటటువంటి పర్యాటకులు కూడా అక్కడికి వస్తూ ఉంటుంటారు. సో ఇవి కాకుండా ఇంకా ఏ ఆలయాలు ఉన్నాయో మనం చూద్దాం. ప్రముఖ ఆలయాలు మనం చూస్తాం, అభివృద్ధి చెందినటువంటి ఆలయం చూస్తాం. ఇప్పుడు మనం చూసేటటువంటి ఆలయాలు ఇంకా అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నటువంటి ఆలయాలు, అక్కడ మౌలిక సదుపాయాలు పెద్దగా లేవు. సో ఇక్కడికి కూడా ఇసుకేస్తే రాలనంత జనం అక్కడికి వస్తూ ఉంటుంటారు. అంతమంది జనం అక్కడికి
వచ్చేటప్పుడు ఏమేమి ఉండాలి జనరల్గా అంటే వసతులు ఉండాలి, రోడ్డు కనెక్టివిటీ ఉండాలి, పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి చాలా అనుకూలంగా ఉండేటటువంటి విధంగా ఉంటే అక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో ఆలయాలకి విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. అలాగే దేశీయంగా కూడా భక్తులు ఎక్కువ ఆలయాలకి మధ్యన తిరుగుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ కొన్ని ట్రైన్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక ట్రైన్స్ని, స్పిరిచువల్ ట్రైన్స్ని ఏర్పాటు చేశారు. సో ఈ పర్యాటక టెంపుల్స్ అన్నింటినీ కనెక్ట్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు నిధులు విడుదల చేస్తామని చెప్తోంది. సో ఈ నిధులన్నీ విడుదల చేస్తే ఈ ఆలయాలన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి బాలాజీ టెంపుల్, మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్నే తీసుకుంటే బాలాజీ టెంపుల్ దగ్గరికి అక్కడికి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు చేయటం భక్తులకు చాలా నమ్మకమైనటువంటిది. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు. సో ఇసుకేస్తే రాలనంత జనం అక్కడ కనిపిస్తుంటుంటారు. కానీ అలాంటి ఆలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండటానికి కొంత వసతులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. సో ఈ ఆలయాలన్నింటి దగ్గర కూడా పెద్దగా వసతులు లేని పరిస్థితి కనిపిస్తుంది. మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ, డిచ్పల్లి రామాలయం, అలాగే వనదుర్గాలయం, వీరభద్రస్వామి టెంపుల్, బాలాజీ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్, భవానీ శివదుర్గాలయం, శ్రీ వెంకటేశ్వర టెంపుల్, ఈ టెంపుల్స్ దగ్గర పెద్దగా వసతులు మనకి కనిపించినటువంటి పరిస్థితులు ఉంటుంది. ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ రోజు అక్కడ నిద్ర చేసి రావాలని అనుకుంటారు. జనరల్గా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు భక్తులకు ఉండేటువంటి సెంటిమెంట్ ఏంటి అంటే అక్కడ ఒక రోజు నిద్ర చేయాలి అని, అలాగే గుడి దగ్గర ప్రదక్షిణలు చేయాలి అని, ఇలాంటి వసతులన్నీ కూడా ఉండాలి. సో ఉండటానికి కూడా అవకాశం ఉండాలి. ఫ్యామిలీలతో వెళ్తుంటుంటారు. దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు రోడ్డు కనెక్టివిటీ, అక్కడ రోడ్డు కనుక బాగున్నట్లయితే అక్కడికి ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సొంత వెహికల్స్లో. అలాగే పబ్లిక్ బస్సులు కూడా, గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపడానికి ఇలాంటి చర్యలు కూడా తీసుకున్నట్లయితే ఎక్కువ మంది రోడ్డు మార్గంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడ ఎవరైనా స్టే చేయాలి అనుకుంటే వసతులు కావాలి, కాటేజీలు కావాలి. వీటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేస్తే ఇవన్నీ అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవన్నీ సిద్ధించి అక్కడ మౌలిక వసతులు పెద్ద ఎత్తున వచ్చినట్లయితే రాష్ట్రం నలుమూల నుంచి, దేశం నలుమూల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు డెవలప్ అవుతుంటుంటాయి, ఆదాయం కూడా పెరుగుతుంది, టెంపుల్స్కి దేవాదాయ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో టెంపుల్స్ ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని భక్తులు ఆశిస్తున్నారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిజంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులను విడుదల చేసి ఆయా ఆలయాలలో మౌలిక వసతులను పెంచినట్లయితే తెలంగాణలో ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ఆలయాలన్నింటికి కూడా మహర్దశ పడుతుంది అని భక్తులంతా కూడా ఆశిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం కొన్ని ఆలయాలకు నిధులు కేటాయించి విడుదల చేయని విషయాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఆ నిధులను విడుదల చేస్తే ఆయా ఆలయాలకు మహర్దశ పడుతుందని చెప్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వమే ఆయా ఆలయాలకు దేశవ్యాప్తంగా టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది భక్తులు వస్తూ మౌలిక వసతులు తక్కువగా ఉన్నటువంటి ఆలయాలకు మహర్దశ పడుతుందని జనం ఆశిస్తున్నారు, భక్తులు ఆశిస్తున్నారు. ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించిన వివరాలు చూసాం. మిమ్మల్ని ఈ వీడియో ఫస్ట్లోనే మీకు చెప్పాను, ఇంకా ఎక్కడెక్కడైతే ఆలయాలు ఉన్నాయో అక్కడ ఎటువంటి అభివృద్ధిని మీరు కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆలయాలు ఏమున్నాయి, అక్కడ ఆలయాల దగ్గర ఎటువంటి డెవలప్మెంట్ కావాలనే వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.